అందరికీ నమస్కారం. ఇంట్లో కంటే ఇంట్లో పూజ చేస్తాం సాధారణంగా. మధ్య మధ్యలో పిల్లల వలనో అంతరాయం కలుగుతూ ఉంటుంది. అందుకు అప్పుడప్పుడు గుడికి వెళ్ళామంటే అక్కడ భగవంతుని యొక్క రూపాన్ని, మనోహరమైనటువంటి దృశ్యాన్ని, తర్వాత పంతుళ్ళు మంత్రాలు వల్లిస్తూ ఉంటారు, అది వినడం, భగవంతుని చూడడం, అక్కడ ఒక విధమైనటువంటి ప్రశాంతత వచ్చేస్తుంది. అందుకే ఇంట్లో పూజ చేయడం కంటే గుడికి వెళ్ళి ఈశ్వరుని యొక్క దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం. దాంట్లో 3 రకాలైనటువంటి ఆనందం కలుగుతుంది. ఒకటి నేత్రానందం, భగవంతుని స్వరూపము చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. రెండవది, ఆ మంత్రాలు విన్నప్పుడు, అక్కడ గంట మోగినప్పుడు ఆ శబ్దము విన్నప్పుడు అది ఒక విధమైనటువంటి ప్రశాంతత, అది ఒక విధమైనటువంటి ఆనందం. దాన్నే శ్రవణానందము అంటారు. ఒకటి శ్రవణానందం, రెండవది నేత్రానందం, తర్వాత నీలో ఉన్నటువంటి ఆత్మ ఆనందిస్తుంది, అది ఆత్మానందం. ఈ 3 ఆనందాలు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ లభిస్తాయి. జయ శ్రీమన్నారాయణ. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, కల్లా కపటం మృగని గంగిగోను నేను, ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను. పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను, పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను. పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా, నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా. కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా, నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా. వయసుడిగిన నాడు నన్ను కటికవాని పాల్చేస్తే, వయసుడిగిన నాడు నన్ను కటికవాని పాల్చేస్తే, ఉసురు కోల్పోతూ మీకు ఉపయోగమిస్తున్నా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, నా బిడ్డలు భూమి చీల్చి దుక్కి దున్నుచున్నవోయి, నా బిడ్డలు భూమి చీల్చి దుక్కి దున్నుచున్నవోయి. నా ఎరువున పైరు పెరిగి పంట పండుచున్నదోయి. నా చర్మము మీ కాలికి చెప్పులుగా మారునోయి, నా చర్మము మీ కాలికి చెప్పులుగా మారునోయి. నా వల్లే ఢంకాలకు నాదము పుట్టించునోయి. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. జై శ్రీమన్నారాయణ. గోమాతాకి జై. పురాణాలు ఎందుకు వినాలి అనేటువంటిది ఒక సందేహం. సందేహానికి సమాధానంగా వ్యాస భగవానుడు
పురాణాల గురించి ఈ విధంగా తెలియజేశాను. సంసార బంధాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి సులువైన మార్గంలో ముక్తిని ప్రసాదించగలిగేవే ఈ పురాణాలు. వేదాధ్యయనము చేయలేని వారికి సులువైన సాధన మార్గాన్ని ఉపదేశించేటివి పురాణాలు. అజ్ఞానమనే అంధకారంలో అలమటిస్తున్న వారికి జ్ఞానదీపాలు, భవరోగులకు మంచి ఔషధాలు, సకల సంపదలను కలుగజేసేవి ఈ పురాణాలు. నిత్య పురాణ శ్రవణం చేసేవారు సాక్షాత్తు దేవతా స్వరూపులే. పురాణాల్లోని కథలను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో అలాంటి వారు కర్మ అనబడే సముద్రము నుండి బయటపడి భగవంతుని సన్నిధిని పొందగలరు. నిత్యము పురాణ శ్రవణం చేయలేని బలహీనుడు కనీసం ఆయా పుణ్యతిథుల్లోనైనా ఆ ప్రయత్నం చేయాలి. సర్వయజ్ఞ ఫలము, సర్వదాన ఫలము పురాణ శ్రవణం ద్వారా కలుగుతుంది. ఈ కలియుగములో పురాణ శ్రవణం కంటే పవిత్రమైన ధర్మం మరొకటి లేదు అని చెప్తుంది. ఈ పురాణాలు సకల పాపాలను నివారిస్తాయి. పురాణాలను చెప్పగలిగిన వారెవరైనా సరే వారు తప్పనిసరిగా పూజ్యనీయులే. వారిని నీచ దృష్టితో చూడకూడదు. అలా చూస్తే శుభాలు కలగవు. గురువులకే గురువులు పురాణ ప్రవక్తలు అని ఈ పురాణం తెలుపుతుంది. ఈ పురాణ పాఠకులు పవిత్రాత్ములై ఉండాలి. దానము, శాంతము, దయ, అసూయ లేకుండుట మొదలైన గుణాలు వారిలో పుష్కలంగా ఉండాలి. మంచి మనుషులున్న చోట నదీ తీరం, దేవాలయం మొదలైన పవిత్ర ప్రదేశాల్లో మాత్రమే పురాణ పఠనం చేయాలి. పురాణ శ్రవణ సమయంలో మధ్యలో లేచిపోవడం, తలపాగా ధరించడం, తాంబూలం సేవిస్తూ ఉండడం మొదలైనవి చేయరాదు. పాపాలను హరించగలిగిన కథలను అపహాస్యం చేసేవారు నీచమైన జన్మలను పొందగలరు. ఎంతో వినయంతో, పూజ్యభావంతో శ్రవణం చేయాలి అని ఈ విధంగా పురాణ శ్రవణ మహిమ చక్కగా ఈ స్కాంద పురాణంలో తెలియజేశారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై హనుమాన్. సర్వకాల సర్వావస్థలందును సదా సద్బుద్ధిని, సదా ఆనందాన్ని, సదా ఆరోగ్యాన్ని, సదా విజయాన్ని మీ మొత్తం అందరికీ కలగజేయాలని ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.